అబ్బాయి పెళ్ళి. రచయిత యశోదా కైలాస్ పులగుర్త. కథలోకి వెళ్ళిపోదామండి. అప్పుడే కాకినాడ నుంచి సుమిత్ర అన్నయ్య దివాకర్ ఫోన్ చేశాడు. చెప్పన్నయ్య, వదినా పిల్లలు అందరూ బాగున్నారా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అని అడిగింది సుమిత్ర. అంతా బాగానే ఉన్నాను సుమిత్ర. బావగారు ఎలా ఉన్నారు? ఒక 2 రోజుల్లో బావగారు రిటైర్మెంట్ అనగానే అవునన్నయ్య అంటూ జవాబిచ్చింది. మీ వికాస్ పెళ్లి సంబంధాల వేట ఎంతవరకు వచ్చింది సుమిత్ర? ఏమిటో అన్నయ్య, విక్కీకి ఏ అమ్మాయి నచ్చడం లేదు. 2 ఏళ్లుగా చూస్తున్నాం. ఒక్కోసారి అనుకుంటానన్నయ్య, ఏ ప్రేమ వివాహమైనా చేసుకున్నాడు కాదు, మాకు ఈ బాధలు ఉండేవి కాదు అని. మా మీద బాధ్యత పెట్టినప్పుడు మాకు నచ్చిన అమ్మాయిని చూపిస్తే వాడికి నచ్చలేదంటాడు. పెద్దవాడు వినోద్ అలా కాదు. అమెరికాలో ఉన్న మేము చూసిన సంబంధం మొదటి సంబంధానికి నచ్చిందని చెప్పాడు. వీడు అలా కాదు అంటూ సుమిత్ర తన గోడుని వెళ్ళబుచ్చుకుంది అన్నగారి దగ్గర. అలా అనక సుమిత్ర, ఇప్పుడు అబ్బాయిలకు సరైన అమ్మాయిలు దొరకడం గగనమైపోతుంది. అమ్మాయిలు కూడా చాలా తెలివిగా షరతులు పెడుతున్నారు. ఇంతకీ నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశాను. నువ్వు ఇక్కడ డిగ్రీ చదువుతున్నప్పుడు నీ క్లాస్మేట్ సుధారాణి గుర్తుందా? సుధా వాళ్ళ అన్నయ్య నేను అప్పట్లో ఫ్రెండ్స్ కదా. ఈ మధ్య అనుకోకుండా ఇద్దరం కలుసుకొని పాత సంగతులన్నీ మాట్లాడుకున్నాం. అయ్యో అన్నయ్య, సుధా గుర్తులేకపోవడం ఏంటి? నేను చిన్నవాడి డెలివరీకి కాకినాడ వచ్చినప్పుడు తను కూడా కాకినాడ పుట్టింట్లో ఉందని తెలిసి తనను కలిశాను కూడా. తను వైజాగ్ నుండి వచ్చినప్పుడు అఫ్కోర్స్ 27 సంవత్సరాలు అయిపోయిందనుకో. దాని భర్త స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాడని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ కలవలేదు. తనతో ఏ కాంటాక్ట్ లేదు కూడా. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో హబ్సిగూడలో ఉంటున్నారట. సుధా కూతురికి కూడా సంబంధాలు చూస్తున్నారంట. అమ్మాయి చాలా బాగుంటుందని, మంచి ఉద్యోగంలో కూడా ఉందని సుధా అన్నయ్య శేఖర్ చెప్పాడు. శేఖర్కి నీ ఫోన్ నంబర్ ఇచ్చి వాళ్ళ సుధాకి పంపమన్నాను. బహుశా తననున్న కాంటాక్ట్ చేయవచ్చు. నేను కూడా సుధా నంబర్ నీకు పంపుతాను. పిల్లలిద్దరికీ నచ్చితే మంచిదే కదా సుమిత్ర. పైగా మనకు బాగా తెలుసున్న కుటుంబం కూడాను. నిజమేననుకో, కానీ అప్పట్లో సుధ చాలా పొగరుగా గర్వంగా ఉండేదన్నయ్య. అది అప్పట్లో కదా. పెళ్ళ ఇన్ని సంవత్సరాలు అయ్యాక కూడా మారకుండా ఉంటుందా? సుధా వాళ్ళ అమ్మ నాన్నగారు, అక్క అన్నయ్య అందరితో మనకి అప్పట్లో మంచి కాంటాక్ట్ ఉండేది. జస్ట్ గుర్తొచ్చి చెప్పానంతే. మాట్లాడతానులే అన్నయ్య. సుధా కూతురు విక్కీకి నచ్చితే అంతకన్నా ఏం కావాలి అంటూ ఫోన్ పెట్టేసింది. 2 రోజులు ఎదురు చూసింది. ఏ ఫోను రాలేదు. ప్రస్తుత రోజుల్లో అబ్బాయి వైపు వాళ్లే ప్రతిదానికి ఆతృత పడవలసి వస్తుంది. సంబంధం ముందు, సంబంధం చూసుకున్నాక కూడా అమ్మాయి తరపు వాళ్ళు ఏమీ స్పందించరు, ఏ విషయమూ చెప్పరు. అబ్బాయి వైపు వాళ్లే ఫోన్ చేసి ఏమైందండి అని అడిగితే అప్పుడు కూల్గా ఇప్పుడు మీకు చెప్దాం అనుకుంటున్నాము అంటూ ఏదో సాకు చెప్పి నాంచేస్తారు. అబ్బాయి నచ్చాడో లేదో కూడా సరిగా చెప్పరు. ఈ లోపల టెన్షన్ అంతా అబ్బాయి వైపు వాళ్లే పడాలి. వాళ్ళ మట్టుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటారు. ఏం చేస్తాం అనుకుంటూ సుధ తనే ఫోన్ చేసింది. చాలా బిజీగా ఉన్న మూలాన తర్వాత మెల్లగా చేద్దాంలే అనుకుంటుందట సుధ. తను వికాస్ వివరాలు చెప్తూ వాళ్ళ అమ్మాయి గురించి అడిగింది. కూతురు ధృతి వివరాలు ఇచ్చింది సుధ. ఒరాకిల్ కార్పొరేషన్లో 4 సంవత్సరాలుగా పనిచేస్తుందని చెప్పింది. వికాస్ అమెజాన్లో పనిచేస్తున్నాడని సుమిత్ర చెప్పింది. ముందస్తు షరతు ధృతికి అమెరికా వెళ్ళటం ఇష్టం లేదని, కాబోయే అల్లుడు కూడా ఇండియాలోనే ఉంటేనే సంబంధం ఒప్పుకుంటున్నట్లు చెప్పింది. అలాగే తన కూతురు జాబ్ విషయంలో ఏ ఇష్టానికైనా పెళ్ళయ్యాక ఉద్యోగం మానేయమంటే ఆంక్షలు విధించొద్దంటూ చెప్పింది. వికాస్కు అమెరికా వెళ్ళటం ఇష్టం లేదని, జాబ్ విషయంలో తనకు పట్టింపులు ఏమీ లేవని, తను కూడా 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పింది సుమిత్ర. నా కూతురికి నచ్చితే నాదేముంది అంది సుధ. ఇద్దరివి ఫోన్ నంబర్లు ఇద్దాము, వాళ్ళు మాట్లాడుకుంటారులే అని సుధ అంటే, అలా కాదు, ఒక మంచి రోజు చూసుకొని మేము వికాస్తో కలిసి మీ ఇంటికి వస్తామని చెప్పింది సుమిత్ర. ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు సుమిత్ర? తాత ముత్తాల తాత కాలంలో లాగా పెళ్లి చూపులు అవి ఎందుకు అంది సుధ. ఆ మాటల్లో కాస్త నిరసన కనిపించిన సుమిత్ర సర్దుకుంటూ, పెళ్లి చూపులుగా కాదు సుధా, జస్ట్ నిన్ను చూసి కూడా చాలా సంవత్సరాలైంది కదా, చూసినట్లు ఉంటుంది అనుకున్నాను అనేసరికి ఇంకేం మాట్లాడక రమ్మని చెప్పింది సుధా. ధృతి వికాస్కి చాలా నచ్చేసింది. తన రిక్వైర్మెంట్కు తగ్గట్టుగా అందం, ఉద్యోగం, బోల్డ్నెస్ అన్నీ ఉన్నాయని సంబరపడ్డాడు. ధృతి కూడా
వికాస్ నచ్చడంతో పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. పెళ్లి విషయాలంటే ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు సుధా. కట్న కానుకలవి సుమిత్రకి ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రసక్తే రాలేదు. కానీ పెళ్లిలో జరిగే కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులు, ముద్దు ముచ్చట్లు గురించినైనా సుధా మాట్లాడుతుందేమోనని సుమిత్ర ఎదురు చూసింది. అయినా తను గమనిస్తూనే ఉంది సుధాని. ఏ తల్లికైనా కూతురికి మంచి సంబంధం కుదిరితంటే ఆనందం ముఖంలో స్పష్టమవుతూ ఉంటుంది. కానీ సుధ ముఖం ఎప్పుడు ఎందుకో గంటు పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడు మాట్లాడినా తన కూతుర్ని అల్లారు ముద్దుగా స్వేచ్ఛగా పెంచుకున్నానని, తన కూతుర్ని విడిచి ఉండలేనట్టు మాట్లాడుతుందే తప్ప పెళ్ళి, ఆ తర్వాత జరగబోయే కార్యక్రమాల ప్రసక్తే ఉండదు. లోకంలో తను తన కూతుర్లా ఎవరూ ఉండరన్న భావాన్ని సుధా తన మాటల్లో అడుగడుగునా వ్యక్తపరుస్తూనే ఉంటుంది. ఆ విషయానికొస్తే తనకి విక్కీ అంటే పంచప్రాణాలే. తన గారాల కొడుకు. 6 వారాల ముందే పుట్టేసిన విక్కీ పుట్టినప్పుడు చాలా అబ్రకంగా ఉండేవాడు. అసలు వాడు తనకి దక్కుతాడా అనే ఆవేదన చెందేది. తను వాడిని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని జీతం నష్టం మీద 1 సంవత్సరం సెలవు పెట్టుకుని మరీ పెంచుకుంది. కూతురు అత్తారింటికి వెళ్ళిపోతుందన్న బెంగేలే పాపం సుధకి అనుకుంటూ సుమిత్ర చాలాసార్లు సుధాతో ఒకే ఊళ్ళో ఉంటున్నాము, నీ కూతుర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు కదా, ఎందుకింత బాధపడతావు అని ధైర్యం చెప్పినా ఆమె ముఖంలో అసలు ఆనందమే లేదు. కాబోయే కోడలతో సరదాగా కాసేపు మాట్లాడాలనిపించేది సుమిత్రకు. ధృతి అలవాట్లు, ఇష్టాలు తెలుసుకోవాలని ఆరాటపడేది. కానీ తాను ఎన్నిసార్లు కలుసుకున్నా సుధా తనకు అవకాశం ఇచ్చేదే కాదు. ఏమిటో తన సొత్తుని ఎవరో ఎత్తుకు వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా ఎప్పుడు కూతుర్ని అంటిపెట్టుకుపోతూ ఒక్క క్షణం కూడా కూతురికి దూరంగా ఉండలేనట్టు ప్రవర్తించేది. ఒకరోజు సుమిత్ర అనే చొరవ చేసి పెళ్లి షాపింగ్కి వెళ్దాం సుధా అంటే, షాపింగ్ ఏముంది సుమిత్ర, ధృతికి అన్నీ కొనిపెట్టేశాను, ఒక్క పెళ్లి పట్టు చీర కొనాలి, ఇంకా టైం ఉందిగా అంటూ దాటేసింది. కానీ సుమిత్రే చొరవ చూపించి బలవంతంగా షాపింగ్ చేద్దామని చెప్పి కాబోయే కోడలికి పెళ్లి చీరలు, జ్యువెలరీ కొంది. ఇంకా బాగుండదని వికాస్కి పెళ్లి బట్టలు తీసుకున్నారు వాళ్ళు. పెళ్లి జరిగిపోయింది, ఏ ఆర్భాటాలు లేకుండా. ఇక తప్పదు కాబట్టి అన్నట్లుగా పెళ్లి జరిపించినట్లు సుమిత్రకు అనిపించింది. ఫస్ట్ నైట్ ఏదో ఒక పెద్ద హోటల్ బుక్ చేసుకున్నారు వికాస్ అండ్ ధృతి. ఆ విషయంలో సుధా ప్రోత్సాహం చాలా ఉందని సుమిత్రకి తర్వాత తెలిసింది. పెళ్ళై 10 రోజులు గడిచిపోయాయి. కూతుర్ని ఎప్పుడు అత్తారింటికి పంపించాలనుకుంటున్నారన్న ప్రసక్తి సుధా మాటల్లో ఏనాడూ తీసుకురాలేదు. ఎన్ని ఆధునిక భావాలున్నా కనీస సాంప్రదాయాలంటూ ఉంటాయని ఇంగితం కూడా ఉండదా అనుకుంటూ బాధపడింది సుమిత్ర. వికాస్కి మాత్రం వాళ్ళింటికి తరచుగా వెళ్తూ ఒక్కరోజు అక్కడే ఉండిపోతున్నాడు. ఒక్కో రోజు వికాస్తో సుమిత్ర, ఏరా విక్కీ, ధృతిని మన ఇంటికి ఎప్పుడు పంపిస్తారట అని అడిగింది. నాకు అవన్నీ తెలియవు మమ్మీ, అయినా తను అక్కడ ఉంటే ఇప్పుడు సమస్య ఏమిటంట అని తిరిగి ప్రశ్నించాడు. మనసుని సరిపెట్టుకోలేక ఒకరోజు తానే సుధాకు ఫోన్ చేసి, సుధా, మంచి రోజు చూసుకుని ధృతిని అత్తగారింటికి పంపించు అంది సుమిత్ర. అదేమిటి సుమిత్ర, అత్తారిల్లు పుట్టిల్లింటూ అంటూ మీకు పట్టింపుందా? ఇప్పటి పిల్లలకు అవేమీ లేవు. వాళ్ళు ఎక్కడ హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటే అక్కడే ఉంటారు. నేను మా ధృతిని అలాగే పెంచాను. ఎప్పుడు దానికి మూడున్నప్పుడు వచ్చి వెళ్తుంటుందిలే అంటూ తేలిగ్గా తీసి పారేసింది. అలాగే ఒక సాయంత్రం ధృతి జస్ట్ చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళింది. దానికి సుమిత్ర పొంగిపోతూ ధృతిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది. చాలా హడావిడి పడిపోతూ ఏవేవో స్పెషల్ డిషెస్ చేసింది. కూతురు వచ్చిన మరుక్షణం నుండి ధృతికి ఒకటే ఫోనులు సుధా నుండి. ధృతికి తల్లితో మాట్లాడటమే సరిపోయింది. అసలు తనతో మాట్లాడిన మాటలు కూడా అరాకొరా అంతే. ఆ రాత్రికి ఉండిపోయి పొద్దుటే తల్లి పంపించిన కారులో పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయింది. ఏదో ముఖప్రీతికి రావడం ఏమిటోననుకుంటూ ధృతి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది సుమిత్ర. ఆ తర్వాత మళ్ళీ ధృతి రానేలేదు, తను కూడా అడగదలుచుకోలేదు. వికాస్కి వీలున్నప్పుడు ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. అదేమిటి విక్కీ, ఇలా ఎన్ని రోజులు అటు ఇటు తిరుగుతావు, నీ భార్యని మన ఇంటికి రమ్మనని చెప్పకూడదు అని ఈ తిరుగుడు తప్పుతుంది. మమ్మీ, ధృతిని విడిచి ఆంటీ ఉండలేదట, ఆవిడని బాధ పెట్టడం ఎందుకు అన్నాడు. మరి నాకు రా విక్కీ, నాకు నువ్వు ప్రాణమే, వదిలి ఉండలేము. కానీ నీకు ధృతితో పెళ్ళైంది, భార్యని నీతో తెచ్చుకోవడం పద్ధతి అంటే చూద్దాంలే మమ్మీ, ఇప్పుడు నాకేమీ కష్టంగా లేదు, నెమ్మదిగా ఆంటీతో మాట్లాడతానులే అని తేలిగ్గా అనేశాడు.
ఒకరోజు వికాస్ వస్తూనే, మమ్మీ మేము మా ఆఫీస్కి దగ్గరలో ఒక ప్లాట్ రెంట్కి తీసుకున్నాము, వచ్చే ఆదివారం వెళ్ళిపోతాం అనుకుంటున్నాం అన్నాడు. అదేమిటి విక్కీ, ఇంత సడన్గా ఎందుకు ఈ నిర్ణయం? ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఫ్లాట్ మీ ఇద్దరి ఆఫీస్కి ఎంత దూరమని? 10 కిలోమీటర్ల లోపే ఉంది కదా. కారులో వెళ్తే 15 నిమిషాలు డ్రైవ్. మనకి సొంత ప్లాటు ఉండగా రెంట్కి మరొకటి ఎందుకు? డబ్బు దండగ కదా విక్కీ. నీకు ఆఫీస్కి దగ్గర ఉంటుందనే కదా మేము ఎప్పుడో కట్టుకున్న ఇండిపెండెంట్ ఇల్లు అమ్మేసి ఈ ఫ్లాట్ కొన్నాము. అయినా మీ డాడీతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీకు నువ్వే నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం బాగోలేదురా అంది సుమిత్ర. డాడీతో కూడా చెప్తాను మమ్మీ. నువ్వన్నది నిజమే, కానీ మేము కూడా మా కెరియర్ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి కదా. అక్కడికి వెళ్ళాక విల్లా కొనడానికి ప్లాన్ చేస్తున్నాం. 2.5 కోట్లట. మేము ఉండబోయే ప్లాట్కి దగ్గరలోనే విల్లా కూడాను. దగ్గర ఉంటేనే అన్నీ చూసుకోవచ్చు కదా. మా ఇద్దరి శాలరీస్కి ఎంత లోన్ వస్తుందో చూసుకోవాలి. ఆంటీ వాళ్లే మాకు ఫ్లాట్ చూశారు. ఆంటీ అంకుల్ విల్లా బుక్ చేసుకోవడానికి అడ్వాన్స్ పేమెంట్గా కొంత హెల్ప్ చేస్తామన్నారు. అంతా వాళ్లే చూస్తామన్నారు. సుమిత్రకు చాలా కోపం వచ్చేసింది. తెలుసున్న సంబంధం అని చేసుకుంటే చివరికి ఇలా జరుగుతోందన్నమాట. అత్తమామల నిర్ణయానికి లొంగిపోతూ డూడు బస్వన్నలా తలూపుతున్నాడు వీడు. తమను పరాయి వాళ్లను చేసేసి ప్రతీదీ వాళ్లకే నిర్ణయించడం పట్ల మనసుకి చాలా బాధేసింది. విక్కీ భవిష్యత్తు బాగుండాలని వాడికన్నా తల్లిదండ్రులుగా తమకి మాత్రం ఉండదా? జరుగుతున్న సంఘటనలు ప్రత్యక్షంగా గమనిస్తూ కూడా ఏమీ మాట్లాడడం లేని అసహాయత. ఇదేమిటి అని వాళ్ళని నిలదీసి అడిగితే చాలు పెద్ద రాద్ధాంతం చేసి సంసారాలు విడిపోయే పరిస్థితి కలిగిస్తారు. అందుకే మౌనంగా ఉండిపోయింది. వికాస్ వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉన్నాడు. పక్క గదిలోంచి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఆయన ఏమీ అనకుండా మంచిది అనేసి ఊరుకున్నారు. విల్లా బుకింగ్కి అడ్వాన్స్ పేమెంట్ కట్టే ముందు చెప్పు, మా తరపు నుండి ఓ 10 లక్షలు ఇస్తాం అని చెప్పారు. వాడు వెళ్ళిపోగానే, అదేమిటి విక్కీ ముందుగా మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా చేస్తుంటే? మంచిదంటారేంటండి అంటూ భర్తను నిలదీసింది కోపంగా. చూడు సుమిత్ర, నీ మానసిక సంఘర్షణకు అర్థం చేసుకోలేని మూర్ఖుణ్ణి కాదు. నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను. వాడితో పోట్లాడమంటావా లేక వాడి అత్తమామలతో పోట్లాడమంటావా? అది కాదండి, అసలు పెళ్ళయ్యాక ధృతి మన దగ్గర పట్టుమని 2 రోజులైనా ఉందా? పెళ్ళై 6 నెలలైన కూతుర్ని అత్తారింటికి పంపమంటే ఇంకా అత్తిల్లు పుట్టిల్లు ఏమిటని అంటుంది సుధా. అలా అని కొన్ని రోజులు పెళ్ళైనా కూడా కూతుర్ని తన దగ్గరే పెట్టుకోలేదా? తెలుసున్న సంబంధం అని ఎగిరిపడుతూ మరి వాళ్ళని వెనకపడినందుకు భలే శాస్తి అయింది నాకు. కూతురుతో పాటు తెలివిగా మన విక్కీని కూడా మన నుండి దూరం చేసింది. కూతుర్ని అత్తారింటికి పంపకుండానే ఏకంగా విడి కాపురమే పెట్టేస్తోందండి వాళ్ళ చేత. విక్కీ తల్లిదండ్రులం ఇంకా బతికే ఉన్నామన్న విచక్షణ కూడా లేని మనుషులు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్య వైపు జాలిగా చూస్తూ. నువ్వు వాళ్ళని వెనక పడకపోయినా ఈ పెళ్ళి జరిగేది. ఎందుకంటే రాసి పెట్టిందనే ఎవరు తప్పించలేరు కనుక. పోట్లాడి మనం సాధించగలిగేది ఏముంది చెప్పు సుమిత్ర? ఇప్పుడున్న కాస్త బాంధవ్యం పూర్తిగా తెగిపోవడం తప్ప వాళ్ళంతా ఎప్పటికీ ఒకటే. మనల్ని దుర్మార్గులుగా చూస్తారు జీవితాంతం అంతా. ప్రస్తుతం ఆడపిల్లల తండ్రులవే రోజులివి. పెళ్ళైన కూతుర్ని సంసార విషయాల్లో జోక్యం చేసుకుంటూ డామినేట్ చేస్తూ ఉంటారు. ఏమిటని అడిగితే పెద్ద నేరం చేసినట్టు సంబంధాన్ని తెంచుకోవడానికి కూడా వెనకాడడం లేదు. అప్పట్లో కూతుర్ని అత్తారింటికి పంపిస్తూ బోలెడన్ని జాగ్రత్తలు చెప్పుతూ సంసారం చక్కగా చేసుకో తల్లి, అత్తారింటి మెప్పు పొందమని దీవించేవారు. కానీ ఇప్పుడు మగపిల్లలే అణిగిమణిగి ఉండే రోజులు వచ్చాయి. పెళ్ళయ్యేదాకా ఆడపిల్లలే మన పిల్లలు అనేవారు వెనక. పెళ్ళయ్యేదాకానే మగపిల్లలు మన పిల్లలు అనుకోవాలి ఇప్పుడు. నేను నీకు ఎప్పుడూ చెప్పేది ఒకటే సుమిత్ర, వాడిని కని పెంచి ప్రయోజకుడిని చేసి పెళ్లి చేశాం. వాడు ఎక్కడున్నా హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకో. అంతేకాని వాడి మీద ఎఫెక్షన్ పెట్టుకోకు. కోరికల్ని ఆశల్ని తగ్గించుకొని సర్దుకుపోతే కాస్త ప్రశాంతంగా బతకగలుగుతాం. లేకపోతే అనుక్షణం దిగులు విచారమే అని చెప్పి గంభీరంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్న భర్త వైపు అలానే చూస్తూ ఉండిపోయింది సుమిత్ర.